ఆలకిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనాలు, 9 నుంచి 13 వరకు మనం ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. చక్కటి దేవుని మాటలు, దేవుడిచ్చిన జవాబు, దేవుడిచ్చిన పిలుపు, దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ఈ వచనాల్లో దాగి ఉన్నాయి. దేవుని పిలుపు ఉంది, దేవుని ప్రేమ ఉంది. కొంతమంది అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా ఉన్నాయి. మొదటిగా 12వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. అందరం చదవగలిగిన వారందరూ 12వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర లేదు. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర లేదు. దోస్ who are well have no need of a physician, but those who are sick. అంటే వైద్యుడు ఎవరికి అవసరం అంటే రోగం ఉన్నవాడికి, అనారోగ్యం ఉన్నవాడికి. వైద్యుడు బాగున్నవాడికి అవసరం లేదు. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక వైద్యుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది? నువ్వేంది వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నావు? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంది? వాళ్ళతో నువ్వెందుకు కలిసి ఉంటున్నావు? ఆ ప్రశ్నకు జవాబు వేరే విధంగా చెప్పచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఒక ఆత్మీయమైన జవాబుని, ఆత్మ సంబంధమైన జవాబుని వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, రోగం ఉండేవాడికే వైద్యుడు అవసరం, రోగం లేనివాడికి అవసరం లేదు. బాగున్నవాడు హాస్పిటల్కి వెళ్తాడా? బాగున్నవాడు మెడిసిన్స్ వాడతాడా? అవసరం లేదు కదా. బాగలేనివాడే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మెడిసిన్స్ తీసుకుంటాడు, డాక్టర్ యొక్క సలహాలతో ముందుకి సాగుతాడు. ఎందుకు? అతను ఆరోగ్యంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషిని దేవుడు నిర్మించినప్పుడు అనారోగ్యంతో నిర్మించలా, వ్యాధిగ్రస్తుడిగా నిర్మించలా, వేదన కలిగిన వాడిగా నిర్మించలా, కష్టాలు నెత్తి మీద ఉన్నవాడిగా నిర్మించలా, ఆనందంగా ఉండేవాడిగా నిర్మించాడు. నాతో ఉన్నంతకాలం అన్నాడు. హల్లెలూయా. ఆ ఏదెను అనే ప్రాంతంలో ఒక తోటను పెట్టి, ఆ తోటలో నాతో మీరు సహవాసంగా ఉన్నంత వరకు ఆనందంగానే ఉంటారు, మీకు ఏది ఉండదు. ఎప్పుడైతే నా మాటను త్రోసిపుచ్చుతారో అప్పుడే మీకు కావాల్సినవన్నీ, ఈ లోకంలో మీకోసం వేచి ఉన్నవన్నీ మీ మీదకి వస్తాయి. అలాగని నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. ఆ టైంలో నన్ను సృజించింది ఎవరు, నన్ను నిర్మించింది ఎవరు, నా బాగుబోగులు కోరుకునేది ఎవరు అని గ్రహించి నన్ను వెతికితే, నన్ను కనుగొంటే, నా యందు విశ్వాసం ఉంచితే తిరిగి మిమ్మల్ని నేను బాగు చేస్తాను. హల్లెలూయా.
అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి అంటున్నాడు, రోగం ఉన్నవాడికే వైద్యుడు అవసరమై ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తను ఎలా పోల్చుకుంటున్నాడు అంటే ఒక వైద్యుడుగా. ఆమేన్. ప్రధాన వైద్యుడు. ఆయన జస్ట్ ఎంబీబీఎస్ కాదు, అన్నిటికంటే ఉన్నతమైన వైద్యుడు ఆయన. హల్లెలూయా. జస్ట్ ఎంఎస్ కాదు, ఏదో ఒక అవయవానికి ప్రత్యేకమైన వైద్యుడు కాదు. నా శరీరంలో ఉన్న ప్రతి అణువుని నిర్మించింది ఆయన. వాటికి బాధ వస్తే దాన్ని బాగు చేసేది కూడా ఆయనే. హల్లెలూయా. ఆయన ప్రధాన వైద్యుడు, ఆయన గొప్ప వైద్యుడు. అలాగ తను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ భోజనానికి ఆయనతో కూర్చున్న వాళ్ళని ఆయన ఎలా పోలుస్తున్నాడు చెప్పాలి. ఎలా పోలుస్తున్నాడు? వ్యాధిగ్రస్తులుగా, రోగం ఉన్నవారిగా. అంటే పాపం మనిషి జీవితంలోకి ఎలా వచ్చిందంటే, ఆ పాపం వచ్చిన వెంటనే ఆ పాపానికి జీతంగా వ్యాధి వస్తుంది, రోగం వస్తుంది. ఆ రోగానికి బదులు ఇంకా పెరిగి మరణం వస్తుంది. ఆ రోగం ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారిని దర్శించిన, లేకపోతే యేసుక్రీస్తుని వారు కనుగొన్న ఆ రోగం నుండే విడుదలైపోతారు, నిత్య నాశనం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. చూడండి, అందరం బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం కదా, నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు వృధాగా పోవడానికి లేదు అని ఇప్పుడే బ్రతుకున్నప్పుడే నా కళ్ళు డొనేట్ చేస్తున్నాను, నేను చనిపోయిన వెంటనే నా కళ్ళు మరొకరికి దృష్టిని ఇవ్వాలి అని ఆశపడుతున్నారు. అంతేకాదు, కొన ప్రాణంతో ఉన్నప్పుడు వారి శరీరంలో ఉన్న అవయవాలను మరొకరు బ్రతకటానికి ఉపయోగపడుతుందని కొంతమంది గుండెను మార్చుకుంటున్నారు కదా, కిడ్నీలను మార్చుకుంటున్నారు. అంటే అవయవ మార్పిడి ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు, నీకుండ రాతి గుండెని నేను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు మన శరీరములో ఉన్న ఒక భయంకరమైన మూర్ఖముతో ఉన్న గుండెను మారుస్తానని చెబుతున్నాడు. నూతనమైన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు, క్రూరత్వాన్ని తీసివేస్తానంటున్నాడు, నీలో ప్రేమను కలుగు చేస్తానంటున్నాడు. మరి అలాగంటున్నాడంటే ఆయన ఎంత గొప్ప వైద్యుడు. హల్లెలూయా. ఈరోజు మనకి కనపడుతున్న డాక్టర్స్ మరి వాళ్ళందరూ మనకి మొత్తు ఇచ్చి లేదా వాళ్ళ సమయం ప్రకారము ఆ నైఫ్తో, ఆ కత్తులతో, వాటితో కట్ చేసల్లా తీయాలి. కానీ యేసుక్రీస్తు వారు అలాగా చేయాల్సిన అవసరం లేదు. ఆయనే చక్కగా ఆ రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఆయన ప్రధాన వైద్యుడు, ఆయన గొప్ప వైద్యుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. పరలోకం నుంచి నీ కోసం నా కోసం వచ్చిన వైద్యుడు ఆయన. ఈరోజు ఈ మాటలు చాలామంది గ్రహించట్లేదు, ఈ సత్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అనేక మందికి ఇంకా కనులు మూసుకుపోయి ఉన్నాయి, అనేక మందికి ఆ హృదయం కఠినంగానే ఉంది.
నా రోగం పోవాలంటే, నా జీవితం మారాలంటే, నా హృదయం నూతనంగా, నా స్వభావం నూతనంగా ఉండాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఇంకా ఈ లోకంలో అనేక మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మరి ఈ మాటలు వింటున్న నీలో ఆ కనువిప్పు వచ్చిందో లేదో ఒకసారి నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. మరి నీ హృదయం పూర్తిగా మాంసపు హృదయంగా మారిందో లేదో, నీ హృదయంలో పూర్తిగా ప్రేమతో నింపబడిందో లేదో నువ్వు ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఉదాహరణకు ఒక 2 బాక్సులు తీసుకుని ఖాళీ బాక్సులో ఒక దాంట్లో నీళ్లు పోసాం, ఒక దాంట్లో ఖాళీగా ఉంచాం. ఆ నీళ్లు పోసిన దాంట్లో ఒక స్పాంజీని వేసాం, ఖాళీ దాంట్లో కూడా ఒక స్పాంజీని వేసాం. ఇప్పుడు ఖాళీ దాంట్లో ఉన్న స్పాంజీని బయటకు తీస్తే ఏమైనా ఉంటుందా? ఏముంటుంది? ఏముండదు, యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. స్పాంజీలో ఏం మార్పు రాదు. మరి నీటిలో స్పాంజీని వేసాం, దాంట్లో ఏముంటాయి చెప్పాలి అందరూ? ఏముంటాయి? నీళ్ళుంటాయి. అబ్బా చక్కగా చెప్పాడు పిల్లలు, నీళ్ళుంటాయి. ఎందుకంటే ఆ నీటిని మొత్తం నా స్పాంజ్ ఏం చేసుకుంది? చక్కగా పీల్చుకుంది. ఇప్పుడు ఆ స్పాంజీని ఒక్కసారి ప్రెస్ చేసాం మనకు, వస్తే మనకి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి కదా. ఇది అర్థం కానిది ఎవరికి? అంటే నువ్వు నిజంగా క్రీస్తులో కానీ నిలబడగలిగామనుకో, నీలో నుంచి ఎవరు వస్తారు బయటికి? క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క తగ్గింపు, క్రీస్తు యొక్క గుణగణాలు వస్తాయి. కానీ ఈరోజు చాలామంది మార్పు చెందామంటున్నారు కానీ ఖాళీ బాక్సులో ఉండిపోయారు. దేంట్లో ఏమంటలే, వాక్యంలో ఏమంటలేకపోతున్నారు, వాక్యాన్ని తీసుకోలేకపోతున్నారు, మంచి మాటలు తీసుకోలేకపోతున్నారు. ఆ హృదయం లోనేమో రాతి హృదయమే, కానీ మాంసపు చర్మాన్ని కప్పుకున్నారు. దేవుడేమో పూర్తిగా నేను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అని చెబితే నాకు పూర్తిగా వదిలే, సగం ఆపరేషన్ చాలు అంటున్నారు. కొద్దిగా ఆపరేషన్ చాలు, ఎక్కువ ఆపరేషన్ వద్దయ్యా. నా హృదయం పూర్తిగా మారితే నన్ను కొంతమంది లెక్క చేయరు, మేబీ నా భార్య లెక్క చేయదు, నా పిల్లలు పట్టించుకోరు. భయం, ఈ లోకంలో జీవించడానికి భయం వేసి పూర్తిగా మార్చుకోవడానికి ఇష్టపడలేదు. లేదా ఎవరైనా నా మీదకి తిరుగుబాటుగా కోపంగా వస్తే వాళ్ళతో నేను ఎదిరించాలి, వాళ్ళని కోపంగా మాట్లాడాలి. లేదా ఇంకా కోపం ఎక్కువైతే నేను వాళ్ళని కొట్టాలి, అసభ్యకరమైన మాటలు నేను మాట్లాడాలంటే నాది మాంసపు గుండె అయితే, ప్రేమ కలిగిన హృదయం అయితే నేను ఎలాగా చేయగలను? లోకంలో ఎవరు పట్టించుకోరు. కాబట్టి నా హృదయాన్ని అంతగా మార్చొద్దు, నా హృదయం కొద్దిగా రాతి హృదయంగా ఉంచు. హల్లెలూయా. ఉన్నారా ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా? సగం జీవితం దేవుడు పూర్తిగా మార్చివేస్తానంటున్నాడు. హల్లెలూయా. పూర్తిగా మార్చివేస్తాను. ఈ విషయాలను గ్రహించిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదువుదామా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6-7 వచనాలు 5 నుంచి చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థతపరిచిదని అతనితో చెప్పగా. ఎవరైనా? రోమా ఆఫీసర్ అయినా. రోమాలో ఒక గొప్ప ఆఫీసర్ ఆయన. 100 మందికి గొప్పవాడు. ఆ 100 మందిలో ఒక వ్యక్తి పక్షవాయుతో పడిపోయాడు, డ్యూటీ చేయలేకపోతున్నాడు, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు. మేబీ ఈయన పెద్ద ఉద్యోగి కాబట్టి అన్ని ప్రాంతాలకు తిప్పే ఉంటాడు, అన్ని వైద్యాలు జరిగించే ఉంటాడు. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి లేవట్ల. మరి మార్గం ఏంటి? స్పెషలిస్ట్ హాస్పిటల్ కూడా చెప్పే ఉంటారు కదా, నాటు వైద్యం చెప్పుంటారు, హోమియోపతి చెప్పుంటారు,
అన్నం మానేయమని చెప్పుకుంటారు, అన్నం తినమని చెప్పుకుంటారు, మంచిలు తాగమని చెప్పుకుంటారు, మంచిలు తాగొద్దని చెప్పుకుంటారు. అంటే లేవాలని మనిషి యొక్క ఆలోచనలన్నీ ఆయనకు చెప్పే ఉంటారు. ఇవన్నీ అయిపోయినాయి, ఎక్కడ ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఈయన ఒక ఆఫీసర్, ఆయనేమో దాసుడు. ఈయనలో ఒక మంచి మనసు ఉంది. ఏంటి ఆయన మంచి మనస్సు అంటే ప్రేమించే మనస్సు. హల్లెలూయా. ఈ శతాధిపతికి ప్రేమించే మనసు ఉంది. ఆ ప్రేమించే మనసును బట్టి ఆ దాసుడిని 100 మందిలో ఒకడైన ఒక దాసుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఆ ప్రేమించే మనసును బట్టి ఎలాగా ఈ వ్యక్తి ఎలాగ బాగవుతాడు, ఈ వ్యక్తి తిరిగి మరలా ఎలాగ నడుస్తాడు, ఈ వ్యక్తి తిరిగి మరలా ఎలాగ తన పనిని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు, ఏం చేయాలి అని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి తెలిసిన జవాబు ఏంటంటే యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడతాం హల్లెలూయా. అప్పటికే భూమి మీద ఆయన పరిచయం చేస్తున్నాడు. అనేక మంది రోగాల నుంచి విడుదల వస్తుంది. అనేక మంది కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారి కనులు తెరవబడుతున్నాయి. ఒకవేళ ఈయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా దాసుడు బాగుపడతాడనే ఒక మంచి ఆశతో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ వస్తున్నాడు. బతుకుడా, నా పనివాడు పక్షవాయుతో పడిపోయి ఉన్నాడు, దయతో వచ్చి తనను బాగు చేస్తావా? ఖచ్చితంగా వచ్చి నేను బాగు చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వచ్చి ఎందుకంటే ఆయన ప్రధాన వైద్యుడు కాబట్టి. అందరం గేటు చప్పలు పెడతాం హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య నీకు ప్రధాన వైద్యుడు. నీకు యేసయ్య ప్రధాన వైద్యుడు. ఆయనే నిన్ను బాగు చేయగలడు. విశ్వాసం చెప్పండి, యేసయ్య నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేశాడు. పక్క వాళ్ళతో చెప్పండి, చెయ్యిచ్చి చెప్పండి, యేసుక్రీస్తు వారు నీ శరీరంలో ఉన్న బలహీనత తీసివేశాడు. మల్లేష్కి చెప్పండి, మల్లేష్ ఒక్కడే ఉన్నాడు. పిల్లలు చెప్పండి, పిల్లల మీద చేతులను చెప్పండి, ఇప్పుడు ఏదన్నా బలహీనత ఉంటే నా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే వారిని గుణపరుస్తాడు. ఆ వాక్కులో ఉన్న శక్తి అది. శతాధిపతి గమనించాడు. ఈరోజు భూమి మీద చాలామంది ఇంకా గమనించలేకపోతున్నారు కదా. 100 మందికి ఆఫీసరు, రోమా సైన్యంలో ఒక గొప్ప ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన గమనించాడు యేసుక్రీస్తు గొప్ప వైద్యుడు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు. పిల్లవాడికి జ్వరం వచ్చిందంటే పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తారు చెప్పాలి? ఎక్కడికి? లేకపోతే తండి పారాసెటమాల్ 500 mg, డోలా 500 mg, సెట్రజన్, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతారు. నేను వాటిని తప్పు పట్టలేదండి, నిజమే, మెడిసిన్ కాదని నేను అన్నాను. కానీ అస్సలు ప్రధాన వైద్యుడు నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు అంటున్నాను. నీ ప్రధాన వైద్యుడు, నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు. రోమా సైన్యంలో ఒక శతాధిపతికి అర్థమైతే నీకెందుకు అర్థం కాలేదు? 3 రోజులు టాబ్లెట్స్ వాడే, 3 రోజులు ఏదో జరిగినాయి. కానీ ఆ 3 రోజుల వల్ల ఇంకా మార్పు లేకపోతే పిల్లోడికి దిష్టి తగిలినట్టుంది, పిల్లోడికి ఏదో దాటినట్టున్నాడు, పిల్లోడు రంగుల దారాలు కనబడే చోట కనబడని చోట కట్టుకుని తిరుగుతున్నారు, దానికి ఇష్టపడుతున్నారు. కానీ పరలోకము నుంచి నా కొరకు నీ కొరకు దిగి వచ్చి పరిచర్య చేసిన డాక్టర్ని మర్చిపోతున్నారు. హల్లెలూయా కదా. పరమ వైద్యుడిని మర్చిపోతున్నారు, పరలోక వైద్యుడిని శతాధిపతి గమనించాడు, వెళ్ళాడు, తన దాసుని ఆరోగ్యముతో తిరిగి లేపుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన గురించి యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఈయనకున్నంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు కదా. నేను ఎక్కడ చూడలా. ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆయన ఉంటుంది రోమా సైన్యంలో.
రోమా సైన్యంలో ఉండి యూదుడుగా పుట్టిన యేసు క్రీస్తుని నమ్ముతున్నాడు. హల్లెలూయా. యూదులకి వాళ్ళకి పడదు, చాలా తక్కువ వారిగా చూస్తారు వాళ్ళని. మరి అటువంటి వాటిలో నుంచి వచ్చిన యేసు క్రీస్తుని మీద నమ్మకం ఉంచి ఈయనే దేవుడు, ఈయనే వైద్యుడు, ఈయన మాత్రమే బాగు చేయగలడని ఆయన శరణు చేరుకున్నాడు. ఖచ్చితంగా ఆయన బాగు చేశాడు. ఇతను కూడా అబ్రహాము సంతానమే అంటున్నాడు. హల్లెలూయా. శతాధిపతిని దేవుడు, ఇతను అబ్రహాము సంతానం. ఎందుకంటే అతని కళ్ళు తెరుచుకున్నాయి, అతని హృదయం తెరవబడింది. అతను ఎవరు దేవుడో ఎవరు వైద్యుడో గమనించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది, ఉదాహరణకి నేను ఇలా అంటాను, చాలామంది చిన్న చిన్న కాంపౌండర్ల దగ్గరికి, చిన్న చిన్న ఆశా వర్కర్ల దగ్గరికి పరిగెడటానికి ఆశపడుతున్నారు, కానీ పరలోక వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కదా. చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి, అతని చేతి వాటమా చేతి వాస్తా ఏదో అంటారమ్మా, ఆయన చేయబడితే ఏమైందంట, ఆ చేతి సలవ, అమ్మో ఆయన ఐసు మరి ఉంటుంది అమ్మ, నా తెలియదు. ఆ చేతి సలవ మంచిది, ఆయన చేయి వేస్తే చాలు ఇట్టే నయమైపోయింది, ఇట్టే నయమైపోయింది. అరే రే రే, ఎంత భ్రమలో బ్రతుకుతున్నారు మానవులు, సహోదరి, ఎంత భ్రమలో బ్రతుకుతున్నారు. ఇట్టే మాయమైపోయింది, మళ్ళీ అట్టే వచ్చింది 4 రోజులకి, ఇట్టే మాయమైపోయింది, మళ్ళీ నెలకు అట్టే వచ్చిందేంది కదా. అరే రే, ప్రతి సంవత్సరం వస్తుంది ఏంది? ఎందుకు అర్థం చేసుకో. నువ్వు చేరవలసిన గమ్యానికి ఎందుకు చేరలేదు? నువ్వు ఎవరినైతే వేడుకోవాలో వారిని ఎందుకు వేడుకోలేకపోతున్నావు? నీకెవరో అడ్డం కడుతున్నారు కదా, నీకెవరో ఏదో అడ్డం పెడుతున్నారు కదా, ఆ అడ్డాన్ని తొలగించుకో. నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ పాపము నుంచి, రోగము నుంచి, ఆ శాపము నుంచి విడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 9 మరొకసారి మనం చదువుకుందాం. 10-11 వచ్చినాలు ఒక్కసారి చదవండి. 10-11. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా చూచి అడిగిరి. ఇప్పుడు నేను తర్వాత మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మత్తయి గారిని యేసుక్రీస్తు వారు పిలిచాడు. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, లేవి. యేసుక్రీస్తు వారు పిలిస్తే ఈయన ఏం చేస్తాడంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవునితో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మంచిది. హల్లెలూయా. చెప్పండి నోరున్న వాళ్ళందరూ హల్లెలూయా. చిన్నపిల్లలందరం కలిసి ఒకసారి చెబుదాం, చేతులెత్తి హల్లెలూయా. చేతులు చెబుదాం హల్లెలూయా. అయ్యో ఎంత ఉత్సాహం మీలో. మరొకసారి చెబుదాం హల్లెలూయా. ఎంతవరకు వచ్చి మత్తయి గారు ఏం చేస్తారు? మత్తయి గారు ఏం చేస్తారు? తిమోతి ట్యాక్స్ దోల్తాడా? ట్యాక్స్ కలెక్టర్, ఇంటి పన్నులు వసూలు చేసే వ్యక్తి. పన్ను ఎంత ఉందో మరి ఎంత కట్టించుకుంటున్నాడో మనకు తెలియదులే, తెలియని విషయాలు మనం మాట్లాడుకోకూడదు. ఆయన యేసుక్రీస్తు పిలిచేవారికి అయ్యా నువ్వే దేవుడివి, నేను నీ అంట వస్తాను అన్నాడు. ఓకే అనుకున్నాడు. కానీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఈ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని తన సహ ఉద్యోగులందరినీ పిలిచాడు. మా ఇంటికి భోజనానికి రండి, నేను మార్పు చెందాను, సంతోషంగా పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, మీ అందరూ భోజనానికి వచ్చాను అన్నాడు. వాళ్ళతో పాటు స్నేహితులు ఉంటారుగా, మనం ఒక్కలే ప్రార్థనకు వస్తాం. మనం పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు తిరిగిన వాళ్ళు అందరూ మంచోళ్ళ, ఇస్తారా అని మంచోళ్ళ
ఇంగ్లీష్ మాట్లాడే ఉంటారు, తెలుగు మాట్లాడే ఉంటారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉండరా? అంటే మన భాషలో నేను చెబుతున్నాను. అమ్మ అనేవాళ్ళు ఉంటారు, ఇంకొక విధంగా కూడా పిలిచేవాళ్ళు ఉంటారు. ఉదయం లేచిన కాడి నుంచి కొంతమందికి బూతులే ఊతపదంగా ఉంటాయి. వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే. మనం ఏం చేస్తాం? మన ఇంటి పక్క వాళ్ళు ఏం చేయలేం కదా. కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళని పిలవకుండా ఉంటామా? పిలవాలి. పిలవకపోతే పక్కింటి ఒక ముద్దు కూడా అన్నం పెట్టలేదురా అంటారు. ఏమో అట్ట అన్నారో లేదో నాకు తెలియదు. మొత్తానికి అందరిని భోజనానికి పిలిచారు. భోజనానికి పిలువబడిన వారిలో కొందరేమో సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్సు, కొందరేమో పాపంలో ఉండేవారు. తిమోతి కొద్ది ముందుకు రా, ఇక్కడికి రా, కొద్ది ముందుకు జరుగు రాజేష్ బాబు. ఎవరెవరిని పిలిచాడు భోజనానికి? ఈ మధ్యాహ్నం వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఎవరో భోజనం 1 గంట ఆపండి వాళ్ళకి. ఎవరెవరిని పిలిచారు ఇప్పుడు? పన్ను వసూలు చేసే వాళ్ళని, కొద్దిగా పాపములో ఉన్నవారు, వాళ్ళ స్నేహితులు ఉన్నారు, మత్తయ్య గారి స్నేహితులు, అందరిని పిలిచాడు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు వచ్చాడు. భోజనం జరుగుతుంది. ఇంతలో కొంతమంది పరిసయ్యులు అక్కడికి వచ్చారు. పరిసయ్యులు ఎవరంటే నేను తప్ప ఇంకెవడం మంచోడు కదా అనుకునేవాళ్ళు. నేనే మంచోడిని, అందరూ చెడ్డోళ్ళు, అంతే కదా. దేవా గట్టంటోడిని కాదు, నేను బాగా ప్రార్థన చేస్తాను, బాగా డబ్బు ఇస్తాను చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి, ఈయన ఏంది మంచి టీచర్, మంచి బోధకుడు కదా, ఆ ట్యాక్స్ కలెక్టర్తో ఇంటి పన్ను వసూలు చేసే 100 రూపాయలు 400 తీసుకుంటారు, వీళ్ళతో లేచిన కాడి నుంచి బూతులు, అబద్ధాలు, మోసాలు. భార్య ఉండి కూడా ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తాడు, భర్త ఉండి కూడా ఇంకో చోటకు పరిగెడతాడు. ఇక్కడ పిల్లలను పట్టించుకోడు, అక్కడ పిల్లలను పట్టించుకోడు, తాగుబోతాడు. వీళ్ళని పిలిచేది భోజనానికి. సరే ఆయన పిలిచాడు తెలియక వాళ్ళతో పాటు ఈయన ఎందుకు తింటున్నాడు భోజనం? ఈయనకి తెలియదా? మేము కూడా ఒకసారికి భోజనానికి వెళ్ళామని ఎవరైనా ఇళ్ళకి వెళ్తే వీళ్ళు ఇంటికి వచ్చారు ఏంది వీళ్ళు, వాళ్ళ గురించి తెలియదు అనుకుంటే వీళ్ళకి. దుర్మార్గులు, తాగుబోతాడు వీళ్ళు. ఆడ మనిషిని కూడా తాగుతూ ఉండిద్ది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు ఏంది వీళ్ళు అనుకుంటారు మామూలు గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆయన, వాళ్ళకే కదా నేను కావాల్సింది అని. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకే నేను కావాల్సింది. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు పంచుకోవాలనుకుంటున్నాను. అనగనగనగా ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పను, మీకు తెలిసింది. ఆయనకి తల్లిదండ్రులు చక్కటి వివాహం చేశారు. ఆయన మంచి త్రాగుబోతుడు. సాయంత్రానికి వస్తున్నాడు, బీభత్సంగా కొడుతున్నాడు. సాయంత్రానికి వస్తున్నాడు, బీభత్సంగా కొడుతున్నాడు. చూసింది ఈ పనికి మళ్ళీ నాకు అవసరమా అనుకుంది, వెళ్ళిపోయింది. కొద్ది కాలం అయింది. ఆడపిల్లలేం తక్కువ, ఇంకో హామం చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాడు. మళ్ళా తాగుడే. ఇంతలో వాళ్ళ అమ్మవాళ్ళు, కొంతమంది వాళ్ళ బంధువులు అందరూ కలిసి వీడు ఎప్పుడు మారతాడా అని వాడి కోసం ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇటు తిరగాలి, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు. ఆ పెళ్ళి కూడా దగ్గరకు వచ్చింది. ఆమెని పడతాం ప్రారంభించాడు. ఆమె కూడా ఏమైపోయింది చెప్పాలి, ఏమైపోయింది చెప్పు మా గట్టిగా, ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇక లాభం లేదని వాళ్ళ పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి దగ్గరలో ఒక సంఘస్థులు వాళ్ళ మీద కొద్ది గురి పెట్టాడు. ఆ వ్యక్తి మీద కొద్దిగా ఆసక్తి పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. పాపి కదా, ఎందుకు ఆయనతో స్నేహం మనకి అనుకున్నారా? అనుకోలా. దేవుడు పాపుల కోసమే వచ్చాడు కదా, అందుకని ఫోకస్ పెట్టారు. ప్రార్థన చేస్తున్నారు. అన్నీ మానలా. కొద్దిగా వీళ్ళతో స్నేహం చేయటం ఆ వ్యక్తికి స్టార్ట్ అయింది. అలాగని అన్నీ మానలా. తాగుడే అన్నీ. ఈ మధ్యలో
ప్రభు దయ వల్ల కొద్దిగా మారాలి అనే మనసు ఆయనకు వచ్చింది. మార్పు చెందాడు. మరలా దేవుడు ఒక చక్కటి వివాహాన్ని జరిగించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏడు చెప్పలు కొడదాం హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆ పాపులను ప్రేమించకపోతే ఈ వ్యక్తులు ఆ వ్యక్తిని ప్రేమించేవాళ్ళ? దేవుడు ఈ సుంకర్ల మధ్య పాపుల మధ్య భోజనాన్ని కూర్చోకుండా వాళ్ళని ద్వేషించి వాళ్ళని దూరంగా పెట్టుంటే, ఇదిగో ఇప్పుడు ప్రేమిస్తూ ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు చేసేవాళ్ళ? చెప్పాలి, చేసేవాళ్ళ? చేయరు. దేవుడు చెప్పాడు కాబట్టి అదే ప్రేమ కలిగి ఉన్నారు. అదే ప్రేమతో ప్రార్థన చేశారు. అతని జీవితం మారిపోయింది. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారాడు. ఇప్పటికీ సజీవ సాక్షిగానే క్రీస్తులో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు విచిత్రం ఏం తెలుసా? 3 భార్యలు అంటే 2 వదిలేసాడు. ఇప్పుడు ఆమె దేవుడు ప్రేమతో 3 పిల్లల్నిచ్చడానికి, మార్పు చెందటానికేమో అనుకుంటా నేను. అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని దేవునికి దగ్గరగా జీవించు అని అంటానికేమో అనుకుంటా నేనైతే. హల్లెలూయా. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. పాపులని ప్రేమించాలి కదా. రోగం ఉండేవాడిగా కదా వైద్యుడు అవసరం. మీ అందరికీ తెలిసిన వాక్యం కీర్తనలు 1:1 చదవండి. అమ్మా నడవక నిలవక, ఇంతవరకు ఆపి ఇప్పుడు ఈ వాక్యం యేసుక్రీస్తు వారికి కలుస్తుందేమో చూడండి ఒకసారి. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళాడే వాళ్ళ దగ్గరికి. ఇక్కడేమో నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అన్నాడు. ఎవరితో నడవద్దు అంటున్నాడు, ఎవరితో నిలవద్దు అంటున్నాడు, ఎవరితో కూర్చోవద్దు అంటున్నాడు? చెప్పాలి. ఒకసారి చెప్పండి. దుష్టుల ఆలోచన మనం అంగీకరించకూడదు. తర్వాత పాపుల మార్గములో మనం నడవకూడదు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పాపుల మధ్యలో కూర్చుని భోజనం చేశాడు కానీ నడిచాడా? అది చాలామంది ఇలాంటి చిక్కు ప్రశ్నలు వేసి రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి అయ్యా అని అడిగితే మాకు తెలుసులే, ఆయన ఆ రోజు పెళ్ళిలో ద్రాక్షరసం తాగాడంటగా, ఇది తాగేది మేము కూడా అదేగా. అరే తెక్కలో మైండ్ తక్కువడా? నేను అంటున్నా ఈ మాట అన్నవాడు. తెక్కలోళ్ళారా, మైండ్ తక్కువళ్ళారా? ద్రాక్షరసం అంటే అరుగుదల కోసం, రక్తం పడటానికి తాగేది. అది తాగేడు యేసుక్రీస్తు వారు. ఆ నువ్వు తాగే ద్రాక్షరసం కొల్లబెట్టింది, భూమిలో వేసి కొల్లబెట్టేది, దాంట్లో నుంచి మొత్తు వస్తుంది, పులియబెట్టింది. యేసుక్రీస్తు తాగింది పులియబెట్టింది కాదు. యేసుక్రీస్తు తాగింది అప్పుడున్న యూదుల సాంప్రదాయంలో భోజనానికి అయిపోయే ముందుగానే తాగే ఒక అరుగుదలకు తాగవలసిన జ్యూస్ అది. హల్లెలూయా. దాన్ని ఇప్పుడు తిక్కలోళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు ఈ మాటను తీసుకొచ్చి మార్పుకి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భార్యలే అయ్యా తాగుబాకయ్యా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అంటే, భలే దానివే, మీ పాస్టర్ గారు చెప్పలేదా ఆ రోజు యేసయ్య తాగింది కూడా ఇదే నీకు తెలీదా? అర్థమవుతుందా? ఏమి ఊగలనయ్యా నీ ప్రేమకు, ఏమి ఊగలనయ్యా నిరుపేదను, ఏమి ఊగలనయ్యా, ఏమి ఊగలనయ్యా నిరుపేదను, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన, నా కొరకు చిందిన రక్తానికి, ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమ
ఆత్మకు ఏమివ్వగలనయ్య నిరుపేదను. హల్లెలూయా. ఎంత ప్రేమ అంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ సమాజంలో ఇప్పుడు కుష్ఠరోగుల్ని దగ్గరకు రాణిస్తున్నారు. ఒకప్పుడు ఇదే సమాజంలో, ఇదే ప్రపంచంలో కుష్ఠరోగుల్ని ఊరు బయటేసేవాళ్ళు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి, అయ్యా నన్ను కరుణించు, నన్ను బాగు చేయని తనను ఆరాధించి మ్రొక్కినప్పుడు దూరంగా ఉండి నువ్వు బాగుపడిపోయావు పో అన్లా, దగ్గరికి వెళ్ళి చెయ్యి వేసి తాకి నిన్ను బాగు చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ అయింది. డాక్టర్ అంటే నిజమైన డాక్టర్, ఆయన నిజమైన వైద్యుడు. నీ రోగం ఏందో నీ నోటితో చెప్పు, నేను దూరంగా వింటాను, దూరంగా ఉండి చీటి రాస్తాను, అది తెచ్చుకోపో అల్లా. దగ్గరకు వచ్చి చెయ్యి వేసి హక్కున చేర్చుకుని ఆ బాధ నుంచి విడిపించి ఆ రోగం నుంచి స్వస్థపరిచిన దేవుడు నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దగ్గరకు తీసుకునే దేవుడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు, పాపులను ప్రేమించిన దేవుడు. సుంకరులను ప్రేమించాడు. అంటే వాళ్ళు అన్యాయస్తులు, వాళ్ళు అన్యాయస్తులు అని చెప్పి వారి దూరంగా పెట్టలేదు. ఈరోజు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని చెప్పి నీ బంధువులను దూరం పెట్టావు, నీ స్నేహితులను దూరం పెట్టావు. వీళ్ళు మంచోళ్ళు కాదు, మార్పు చెందట్లేదని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళటమే మానేసావు. ఒక విషయం తెలుసా, యేసుక్రీస్తు నిన్ను సంపాదించుకోవడానికి ఒక్కొక్కసారి నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులను దూరం చేస్తాడు. ఒకే ఒక వే ఉంటుంది, అదే యేసు దగ్గరికి వెళ్ళే దారి మాత్రమే తెలుస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితికి రామాక. ఈరోజు కండలు తిరిగొండి అని చెప్పి, ఈరోజు డబ్బు ఉందని చెప్పి విడి జీవితాన్ని జీవిస్తూ నీకు నచ్చిందల్లా చేసుకున్నావు అనుకో, ఇదిగో ఈ బైబిల్ మాత్రమే తీసుకుని హాస్పిటల్లో తలపక్కన పెట్టుకునే పరిస్థితికి ఒకరోజు తీసుకొస్తాడు. అప్పుడు అంటాడు, అయ్యా నాకు రక్షణ కావాలయ్యా. అప్పుడు కాదు నువ్వు మారాల్సింది, ఆయన నిన్ను పిలిచినప్పుడే నువ్వు మారాలి. ఆమేన్. వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఆ పన్ను వసూలు చేసే వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు ఒకసారి చూడండి. 9వ వచనం. యేసు అక్కడి నుంచి వెలుచు చుంకపు మెట్టునొద్ద కూర్చున్న మత్తయ్య అను ఒక మనిషిని చూసి, నన్ను వెంబడించు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు అంటే ఒకసారి చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ వ్యక్తి ఎవరు పూర్తిగా అడ్రస్ ఇచ్చారు అక్కడ ఆ వ్యక్తి గురించి. 2వ అధ్యాయం 14వ వచనం. ఎవరంట ఆయన? వాళ్ళ నాన్న పేరేంది? అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించు. అల్ఫయి కుమారుడగు లేవి, ఆయనకి 2వ పేరు. వాడుక చాలామందికి 2 పేర్లు ఉంటాయి. ఆయన పిలిచినప్పుడు ఆయన ఎలా వచ్చాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. లూకా 5:28వ వచనం. ఎలా వచ్చాడు ఆయన? నన్ను వెంబడించుకుని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. లీవింగ్ ఎవ్రీథింగ్ హీ రోజ్ అండ్ ఫాలో హిమ్. లీవింగ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి సమస్తాన్ని విడిచిపెట్టాడంట. ఈరోజు దేవుడు నేను పిలుస్తుంటే అన్నీ విడిచిపెడతానికి ఇష్టపడుతున్నావా? ఇంకా కొన్ని నీ హృదయంలో, ఇంకా నీ మైండ్లో కొన్ని దాచుకుని వస్తూనే ఉండవా? అన్నీ విడిచిపెట్టి నువ్వు వస్తే ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యవంతుడివే. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విడిచిపెట్టలేకపోతే నీకు అనారోగ్యమే, నీవు వ్యాధితో ఉన్నావే, అంది వ్యాధితోనే జీవిస్తూ ఉంటావు. ఆ వ్యాధి పూర్తిగా పోవాలంటే దేవుడు పిలిచినప్పుడు ప్రతిదీ విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎలీషా అని ఒక భక్తుడు ఉన్నాడు. 12 జతల ఎద్దులతో
11 జతల ఎద్దులతో 11 మంది అరకు దున్నుతున్నారు. ఈయన 12వ జతని దున్నుతూ ఉన్నాడు. ఏలియా వచ్చాడు, తన దుప్పటి తీసి ఆయన మీద వేశాడు. రా అన్నాడు, పరిచర్యకి వచ్చే అన్నాడు. చిన్న మాట అయ్యా, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు వస్తానన్నా, నా గురించి ఏమి ఇబ్బందిలే చెప్పుకో అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఈ 12 జతల ఎడ్లను వధించి వంట చేయించి, జాగ్రత్తగా వంట చేయించి ఊరు మొత్తాన్ని పిలిచి చక్కగా భోజనం పెట్టి ఏమీ లేనివాడిగా సేవకుడిని వెంబడించాడు. గడి చప్పలు కొడదాం, హల్లెలూయా. అంటే ఏంటి, 12 జతల ఎడ్లు ఉంటాయంటే అప్పట్లో ధనవంతులు వాళ్ళు. ఇప్పుడు ఈ ధనంతో వెళ్ళిపోయామని అక్కడ కష్టం వచ్చింది. ఒకరోజు బాగుండదు, ఒకరోజు బట్టలు ఉండవు, ఒకరోజు ప్రయాణంలో నడవాల్సి వచ్చింది, వెహికల్స్ ఉండవు. ఈ కష్టం వచ్చినప్పుడు ఏమైంది, వెనకాలన్న ఆస్తి గుర్తొచ్చింది, వెనకాలన్న సంపద గుర్తొచ్చింది. నేను ఎట్ట బ్రతికే ఉన్నా తెలుసా, నా ఫుడ్ ఏందో తెలుసా, నేను కాలు తీసి కింద పెట్టేవాడిని కాదు. ఇవన్నీ గుర్తు వస్తాయి. ఇవన్నీ గుర్తు రాకుండా ఉండాలంటే అవన్నీ విడిచిపెట్టాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం ద్వారా నిన్ను గుచ్చుకునే మాట ఏదైనా నిన్ను తగిలినప్పుడు నువ్వు దానికి లోబడుతున్నావంటే నిజంగా అన్నీ విడిచిపెట్టినట్టే. లోబడలేకపోతున్నావంటే ఇంకా నువ్వు వెనకాల ఏదో కోరుకుంటున్నావు. అర్థమైందా? మత్తయ్య అన్నీ విడిచిపెట్టాడు. హల్లెలూయా. అన్నీ ఎవ్రీథింగ్. చక్కని మాట లోక రాశాడు. అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాడు. ఇంకో విషయం తెలుసా, ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ట్యాక్స్ కలెక్టర్ ఆయన. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నవారు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు విడిచిపెట్టారు. కానీ తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. వాళ్ళ చేతి వృత్తి అది, మళ్ళీ వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఉద్యోగం ఒక్కసారి రోమా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉద్యోగం విడిచిపెడితే మరలా తిరిగి ఆ ఉద్యోగం ఎవరు వాడిని నీచుడిగా చూస్తారు. అలాగ చూసినా ఇష్టం పడి ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసు పని కోసం యేసయ్యని వెంబడించాడు. హల్లెలూయా. అంత తీర్మానంతో అతను వెంబడించాడు కాబట్టి యేసుక్రీస్తు శిష్యుడిగా మారాడు. గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా. ఆయనకి ప్రియ శిష్యుడిగా మారాడు. అంతేకాదండి, 4 సువార్తల్లో ఒక సువార్తను రాసిన రైటర్గా మారాడు. మత్తయి సువార్త యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా రాశాడు ఈయన. అంతేకాదు, యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని తను తానుగా అర్పించుకున్నాడు. కొంతమంది రాసిన బుక్స్ను బట్టి ఆంద్రియా మత్తయ్య క్రియలు అనే ఒక బుక్లో ఇలా రాస్తుంది. ఆయన ఒక దేశం వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ ఉన్నప్పుడు నరమాంస భక్షకులు ఆయన పట్టుకుని, జాగ్రత్తగా వినాలి, నరమాంస భక్షకులు ఆయన పట్టుకుని 30 రోజుల్లో ఈయన తినేద్దాం అనుకున్నారంట. ఎవరిని? మత్తయ్య. 30 రోజుల్లో 28 రోజులు తిన్నారు. బ్రతికే ఉంటాడు, కొద్దిగా తీసుకుని తింటూ ఉంటారు, కట్ చేసుకుని తింటూ ఉంటారు. నరమాంస భక్షకులు. రాజేష్ చూసావు కదా నువ్వు, ఏం చూసావు? ఒక కుక్క వెళ్ళి ఒక కోడిని పట్టుకుని బతుకున్నప్పుడు తింటుందా, చచ్చిపోయిన తర్వాత తింటుందా? ఈడ్చి లాగుతూ ఉంటుంది ఖండని కదా. పాపం అది ఎంత పెద్ద గరిసిద్దో, రక్షించేవాళ్ళు లేడు. మా అత్తయ్య గారు బతుకున్నప్పుడే నరమాంస భక్షుల మధ్య సేవ చేస్తుంటే వాళ్ళు పట్టుకుని రోజుకొచ్చి కొన్ని కండలు తీసుకుని తినేసేవాళ్ళు. 28 రోజులు అలా తినేశారు. దాన్ని ఓర్చుకున్నాడు యేసు క్రీస్తు కోసం, దేవుని రాజ్యం కోసం. హల్లెలూయా. ఓర్చుకుంటున్నావా నువ్వు? అసలు దేవుని రాజ్య పనిలో ఉన్నావా? అసలు నువ్వు పనిలో ఉంటే ఓర్చుకోగలవు. ఈయన చెప్పేయని నాకు అర్థం కావట్లేదు, ఈయన నాకు ఇష్టం వచ్చేట్టు అసలు మాట్లాడితే ఈయన దగ్గరికి వెళ్తే అంత, ఈయన దగ్గరికి వెళ్ళకపోతే అంత. 28 రోజులు తిన్న తర్వాత ఆంద్రేయ అనే ఒక సహోదరుడు, శిష్యుడే, యేసుక్రీస్తు శిష్యుడు వచ్చి
ఆయన్ని కాపాడాడంట. ఆ కాపాడబడిన తర్వాత ఆయన మరలా మరణించాడు మత్తయి గారు. అంటే క్రీస్తు కోసం మరణించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. వారు చూశారు, విన్నారు, దాన్నే సాక్ష్యంగా చెప్పారు, దానికోసం ప్రాణాలు పెట్టారు. ఈరోజు నీవు నేను కూడా యేసయ్యే నా రక్షకుడని అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నాం, కలిసి జీవించాలని ఆశపడుతున్నాం, కానీ అన్నీ విడిచిపెట్టామా? అన్నీ విడిచిపెట్టిన జీవితం ఉందా? నిజంగా నా వైద్యుడు యేసుక్రీస్తుని ఆయన్నే నమ్ముతున్నావా? బైబిల్లో చక్కటి మాటలు ఉంది, యేసుక్రీస్తుని మాత్రమే నమ్మాలి, భూమి మీద ఉన్న వారందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన్ని మాత్రం నమ్మాలి, మిగిలిన వారిని ఏం చేయాలి? భూమి మీద ప్రేమించాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? ఆయన మాత్రం ప్రేమిస్తారు, మిగిలిన వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. రివర్స్. నమ్మకం ఎక్కడ, ప్రేమ అక్కడ. మనుషులు నమ్ముతారు దేవుణ్ణి, జస్ట్ లైక్ దట్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ జీసస్, అంతే. ప్రేమ పదాలతో చెబుతూ ఉంటారు, అది కాదండి. ఆయన్ని నమ్మాలి. ఏమి నమ్మాలి? ఆయన నా కోసం వచ్చాడని నమ్మాలి. హల్లెలూయా. నా కోసమే ఆయన సత్యమైన మార్గంలో జీవించాడు, నా కోసమే బోధించాడు, నన్ను పాప విముక్తిని చేయాలని సిలువలో మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా నన్ను ఆయన రాజ్యములో కలపడానికి రాబోతున్నాడు. ఇది నమ్మాలి. ఆ నమ్మకంతో ఆయన వలె అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. శత్రువు అనేది భూమి మీద మనకెవరు ఉండకూడదు, ఒకటే శత్రువు, వాడే సాతాను. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ కొద్ది వచనాలు ఎంత సత్యాన్ని నీకు నాకు బోధిస్తున్నాడు. మరి నువ్వెందుకు అందరినీ ద్వేషించుకునే జీవితాన్ని జీవిస్తున్నావు? ఆ ద్వేషించబడే జీవితం నుంచి విడుదల పొందు, అన్నీ విడిచిపెట్టి యేసయ్యని వెంబడించు. ఇటు జీవితం కలిగి ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరూ చెబుదాం ఆమేన్.